ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయం ప్రకటన గ్రంథ వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి గత కాలంలో ప్రకటన గ్రంథములోని 9వ అధ్యాయము 11వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఇది మొదటి శ్రమ అని కూడా మనం గ్రహించాం. ఇక 2 శ్రమలు ఉన్నాయి అని చెప్పేసి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఈ 2 శ్రమలు తర్వాత రాబోతూ ఉన్నటువంటివి అని, వాటిలో ఒక శ్రమ గురించి ఇదే 9వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమ స్వరూపి మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఘనమైన ప్రశస్తమైనటువంటి మీ నామములో మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచు ఉన్నాం నాయన. మీ మాటలు సరిగా గ్రహించుకోవడానికి సహాయాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభువా, మా ఆలోచన మా తలంపులను బట్టి కాక నీ చిత్తమును బట్టి మీ లేఖనములను బట్టి సరిగా అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి. ఆటంకము కలిగిస్తూ ఉన్న ప్రతి దురాత్మ శిబిరమును సమూల నాశనం చేసి వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా సంపూర్ణముగా నీ మాటలు వినగలిగే శక్తిని దయచేయమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము నుంచి 21వ వచనం వరకు ఉన్న భాగంలో 2వ శ్రమ గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ 2వ శ్రమ తరువాత 3వ శ్రమ వస్తూ ఉన్నది అని ఈ బైబిల్లోనే స్పష్టంగా దేవుడు వ్రాయించి ఉంచారు. అయితే ఈ 2వ శ్రమ ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి గ్రహించినట్లయితే, ప్రపంచ జనాభాలో ఎందరైతే ఉన్నారో ఆ కాలానికి వారిలో 1/3 వంతు మంది, అనగా 100 మందిలో 33 ఖచ్చితంగా చనిపోయేటువంటి ఈ భయంకరమైనటువంటి శ్రమ భూమి మీదకి రాబోతూ ఉన్నది. ఇది 1 గంట మాత్రమే ఉన్నది. ఇది యుద్ధము వలన వచ్చింది కాదు, తెగులు వలన వచ్చినటువంటిది కాదు. దేవుని కోపము భూమి మీదకు వచ్చి దేవునికి వ్యతిరేకముగా ఉండి మనుషులు పాపములో పరిపక్వమైనటువంటి వాళ్ళు, పాపము పండినటువంటి వాళ్ళు, వారి పాపమునకు జీతము దగ్గరకు వచ్చింది కనుక, మరణము వాళ్ళ ముందుకు వచ్చింది కనుక వారిని తూనికలో వేసి చూసినప్పుడు వారి యొక్క పాపము భరించలేనటువంటిదిగా ఉన్నది. కాబట్టి దేవుడు వారిని అగ్ని, ధూమ, గంధకాలతోటి సమూలముగా భూమి మీద నుంచి తీసివేసి పాతాళమునకు ఈడ్చుకొని వెళ్ళేటువంటి విధముగా ఈ శ్రమ ఉండబోతూ ఉన్నది. ఇంత భయంకరమైనటువంటి శ్రమను దేవుడు భూమి మీదకి ఎందుకు పంపించవలసి వచ్చింది అనే ఆలోచన కొందరికి రాకమానదు. అయితే దేవుడు మనిషికి ఒక కొలమానాన్ని ఇచ్చాడు. ఆ కొలమానంలో మనిషి జీవించినటువంటి జీవిత కాలంలో తనకు తానుగా పాపమును జరిగించి తన మీదకు ఆ పాపము యొక్క ప్రతిఫలాన్ని తెచ్చుకునేటప్పుడు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలము కంటే ముందుగానే చనిపోవలసినటువంటి ప్రమాదము మనుషుల జీవితాలలో ఉన్నది. నా మాటలు జాగ్రత్తగా గ్రహించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. దేవుని వైపు మరల్చబడేటువంటి వారు ధన్యులు. పాపములోనే జీవించి పాపమే జీవితము అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ మరణమును వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నట్లే అని గ్రహించాలి. అనేక రకాలైనటువంటి మరణాలు భూమి మీదకు వచ్చినాయి. వీటన్నిటిల్లో కూడా సొదొమ గొమొర్రా మనుషులు చనిపోయినటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహాము గారితో సంభాషణ జరిపాడు. అబ్రహాము గొప్ప జనం అవుతాడు కదా, అతనికి ఈ విషయం గురించి నేను చెప్పకుండా మానుకుంటానా అని చెప్పేసి సొదొమ గొమొర్రా పట్ల దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని అబ్రాము గారికి చెప్పారు. అబ్రాము గారికి చెప్పినటువంటి మాటల్లో ఇక్కడ మనము ధ్యానించబోయేటువంటి ఈ యొక్క 6వ దూత బోరా కాలములో జరిగినటువంటి సంఘటనకు ఒకే విధమైనటువంటి సూచనలు ఉన్నాయి.
ఇక్కడ మనుష్యులందరూ కూడా పాపమును భయము లేకుండా చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత మా మీదకు వస్తుంది అనేటువంటి యోచన లేకుండా చేస్తూ ఉన్నారు. వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, మనుష్యులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, పురుష సంయోగులు, నానా రకాలైనటువంటి పాపములు, కొత్త పాపములను వాళ్ళు కనిపెట్టి మరీ చేసేటువంటి వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు. ఇక్కడ దేవుని దూతలు వస్తేనే వారితో పాపము చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నది అనంటే వారు పాపములో ఎంతవరకు దిగి ఉన్నారో చూడండి. అంత భయంకరమైనటువంటి పాపంలో ఉన్న మనుష్యులను దేవుడు వారిని తూనిక వేసి చూసినప్పుడు వారు భూమి మీద నివసించడానికి ఇక అవకాశము లేదు అన్నట్లుగా ఆకాశము నుంచి అగ్ని గంధకము కురిసి ఆ రెండు పట్టణాలను, సొదొమ గొమొర్రా రెండిటిని కూడా దేవుడు దహించి వేశాడు. వారి యొక్క పాపమే వారిని ఆ స్థితికి తీసుకొని వెళ్ళింది. 18వ అధ్యాయము 20వ వచనం ఆదికాండములో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. ఈ మాట చాలా జాగ్రత్తగా గ్రహించండి. వారు చేసినటువంటి పాపము యొక్క మొర దేవుని దగ్గరికి చేరింది. సొదొమ గొమొర్రా మనుషులు చేసిన పాపమును బట్టి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? చాలామంది అంటారు, ఆ కాలంలో ప్రార్థన చేసేవాళ్ళు లేరు కదండి, ఆ కాలంలో దేవునిని ఎరిగినటువంటి వాళ్ళు లేరు కదండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. సహోదరులారా, బైబిల్ వాక్యాన్ని మనం ఒకసారి శ్రద్ధ కలిగి మనం ధ్యానం చేసినప్పుడు యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బెగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. సొదొమ గొమొర్రాలో మాత్రమే కాదండి, ఈ 6వ దూత బోరకాలంలో ప్రపంచమంతటా ఉన్నటువంటి మనుషులు వారికి జరిగిన అన్యాయము మొరపెట్టుచు ఉన్నది. మొదటి పాయింట్. రెండవది, ఈ ఉగ్రవాద సంస్థలు నియంత అయినటువంటి వాడి యొక్క అధికారమును ఆధారము చేసుకొని భూమి మీద క్రైస్తవ్యం అనేటువంటిది ఉండకూడదు అని చెప్పేసి క్రీస్తును అనుసరిస్తూ ఉన్నటువంటి వారిని ఏ దయ లేకుండా శిరచ్ఛేదనములు చేసి చంపివేస్తూ ఉన్నటువంటి వారి పట్ల వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన వధను బట్టి రక్తము చిందిస్తూ వాళ్ళు పైచాచికమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటున్న విధానాన్ని బట్టి వారి రక్తము భూమిలో నుంచి మొరపెట్టుచు ఉన్నది. వారి ఆత్మలు దేవుని దగ్గర ఉండి మొరపెడుతూ ఉన్నాయి. కయ్యూను హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తము ఏ రీతిగా మొరపెట్టిందో ఈ 6వ దూత బోరకాలం వరకు చంపబడుతూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో చాలామంది ఈ కాలంలో సంఘము ఉండదు, పరిశుద్ధులు ఉండరు అని చెప్తూ ఉన్నారు. అది అక్షరాల అబద్ధం. దానిని మీరు నమ్మినట్లయితే కన్ను మనదే, ఏలు మనదే అన్నట్లు మన యొక్క ఆత్మీయ జీవితం ఉంటుంది. క్రైస్తవులు భూమి ఉన్నంతకాలము భూమి మీదనే ఉన్నారు. ఈ 6వ దూత బోరకాలములో క్రైస్తవులు దేవునిని గురించి ప్రకటిస్తూ ఉంటారు. ఇద్దరి సాక్షులు వారిని నడిపిస్తూ ఉంటారు. వారు ప్రకటించినటువంటి ప్రకటన కానీ, దేవునిని గురించి చెప్పిన మాటలు కానీ, యేసుక్రీస్తుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి కానీ, ఈ యొక్క నియంత సమాజపు వారు కానీ, మతోన్మాదులు కానీ వారి మీదకు ఒంటికాలు మీదకు వెళ్ళి వాళ్ళని హింసించి చెరసాలలో వేయడమో, బాధించడమో, చంపివేయడమో చేస్తారు. వీటి వలన జరిగినటువంటి ఆ బాధ వలన, నొప్పి వలన క్రైస్తవులకు బహుమానం దొరుకుతుంది. ఆ కొద్దిపాటి శ్రమ వాళ్ళు ఓర్చుకోవలసి ఉన్నది. అయితే వారి వలన చిందించినటువంటి రక్తము మొరపెట్టుచు ఉన్నది. ఆ పాపము రంకెలు వేస్తూ ఉన్నది. వారి యొక్క మొర దేవుని యొక్క చెవులలోనికి వినబడుచు ఉన్నది.
ఇక్కడ ఇంకొక మాటను చూడండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును అని వ్రాయబడి ఉన్నది. ఈ మతోన్మాదులు కానీ ఉగ్రవాద సంస్థల వారు కానీ చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి పని ఏదైతే క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి అని, లేదా దేవునిని అంగీకరిస్తూ ఉన్నటువంటి వారి మీదకి సాతానుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు అని గ్రహించక క్రైస్తవుల్ని హింసించేటువంటి లోక సంబంధమైన బుద్ధి కలిగినటువంటి మనుషుల యొక్క ముఖమే వారి మీద సాక్ష్యమిస్తూ ఉన్నది. ఇంకొక మాట కూడా చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో మా దోషములు మా మీద దోషారోపణ చేయుచూ ఉన్నవి అంటూ ఉన్నారు. వారి దోషములే వారి మీద దోషారోపణ చేస్తూ ఉన్నాయి. ఎవరైతే పాపము చేస్తారో ఆ పాపమే వారి మీద సాక్ష్యమిస్తూ ఉన్నది. ఎవరైతే లోక సంబంధమైనటువంటి పనులు చేసి ఎదుటివారిని హింసించి వేధిస్తూ ఉన్నారో వారు చేసినటువంటి ఆ పాపమే వారి మీద రంకెలు వేసి వారికి సాక్ష్యముగా, వారి మీద సాక్ష్యము పలకడానికి దేవుని ఎదుట రెడీగా ఉన్నదండి. చాలామందికి ఇది అర్థం కాక నేను చేసే పాపం ఎవరో చూడలేదులే, నేను చేసే పాపం నా కుటుంబానికి తెలీదు, నా భర్తకు తెలీదు, నా భార్యకు తెలీదు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. వారి హృదయములో వేసేటువంటి ఆ రంకె అతనికి మాత్రమే వినబడుతుంది అని అనుకుంటారు. కానీ వారి హృదయములో ఉన్నటువంటి ఆలోచన, మొరపెట్టుతూ ఉన్నటువంటి ఆలోచన దేవుని చెవులలోనికి వెళుతూ ఉన్నది. సహోదరులారా, ఇక్కడ దేవుడు ఇన్ని కోట్ల మందిని ఒక్క గంటలో సంహరించడానికి గల కారణం ఏమిటయ్యానంటే వారి పాపము వారి మీద నిందారోపణ చేస్తూ ఉన్నది. మొదటిగా ఉగ్రవాదులు, రెండవదిగా మతోన్మాదులు, అనగా సత్యమును ఆటంకపరుచువారు, మూడవదిగా వేషధారులు. ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు నియంత యొక్క సైన్యం. దానియేలు గ్రంథములో మనం 11వ అధ్యాయంలో స్పష్టంగా చదవచ్చు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనము, అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇతను ఎవరు? నీచుడు అనే మాట 21వ వచనంలో వ్రాయబడి ఉన్నది. వీడే నియంత, వీడే దేవుని విరోధి, వీడే క్రీస్తు విరోధి. 31వ వచనంలో కూడా అతని పక్షమున శూరులు లేచి అనే మాట వ్రాయబడి ఉన్నది. వీడి కాలము 7 సంవత్సరాలు. వీడు భూమి మీద ప్రపంచానికి కనబడినది మొదలుకొని వాడి జీవితం అంతమయ్యే వరకు 7 సంవత్సరాల కాలాన్ని దేవుడు వాడికి అనుగ్రహించాడు. ఈ 7 సంవత్సరాల కాలములో దేశాలను జయించగలిగేటువంటి గొప్ప సైన్యాన్ని సమకూర్చుకున్నాడు అనంటే వాళ్ళు వానిని చూసి వారి దగ్గరకు వచ్చినటువంటి ఉగ్రవాద సంస్థలు. వీడిని క్రీస్తు అని వారు కొందరు అనుకుంటారు, వీడే మెస్సయ్య అని కొందరు అనుకుంటారు. వారి గ్రంథాలలో చెప్పబడినటువంటి దానిని బట్టి మా రాజ్యం రాబోతూ ఉన్నది, మా రాజు ఇతను అని చెప్పుకుంటూ వానికి మద్దతుగా ఈ సైన్యమంతా, అనగా ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా వారి యొక్క దేవుని రాజ్యమును స్థాపించడానికి అతనికి మద్దతు తెలియజేస్తాడు. ఆ సైన్యము కనికరము లేని కఠినమైన సైన్యం, నిజదేవునిని ఆరాధించేటువంటి వారిని సంహరించేటువంటి భయంకరమైన సైన్యం. ఇక నియంత, అబద్ధ ప్రవక్త, సాతాను అనేటువంటి వాడు, ఈ ముగ్గురు ఆ కాలంలో భూమి మీదనే ఉన్నారు. వీళ్ళ యొక్క బలము, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళకున్నటువంటి ప్లానింగ్స్, వీళ్ళ ఆలోచన అంతా కూడా ఆ సైన్యానికి తెలియజేస్తూ సైన్యాన్ని వారికి ఇష్టానుసారంగా మలచుకొని ప్రపంచంలో దేవునికి వ్యతిరేకముగా పని చేయించేటువంటి విధముగా వీళ్ళని తీర్చిదిద్దుతారు. మీకు బైబిల్లో 16వ అధ్యాయము 2వ వచనము, వారు మిమ్మును సమాజ మందిరముల్లో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచూ ఉన్నానని అనుకుని కాలము వచ్చుచూ ఉన్నది. వీళ్ళు వారి దేవునికి సేవ చేస్తున్నాము అని అనుకుంటూ నిజ దేవునిని ఆరాధించేటువంటి పరిశుద్ధులను సమాజ మందిరముల్లో నుంచి లాగి బయటకు తీసుకొని వచ్చి చంపి మేము మా దేవుని పని చేస్తున్నాము అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. సహోదరులారా, వీళ్ళు దేవునికి వ్యతిరేకముగా పని చేసి
మొదటి ముద్రను విప్పదీసినది మొదలుకొని 7వ ముద్రలో 6వ దూత బూర కాలము వరకు 6 సంవత్సరాలు వీరు ప్రపంచమంతటా ఉన్నటువంటి క్రైస్తవులను బహు భయంకరంగా వేధిస్తూ చంపుతూ వచ్చారు కనుక వీరి పాపము పరిపక్వమైనది. వీరు మొదటి గుంపు. రెండో వాళ్ళు ఎవరయ్యా అనంటే సత్యమును ఆటంకపరచువాళ్ళు, సత్యమును అడ్డగించువారు. దేవుడు ఏదైతే భూమి మీద చేయాలి అని తన ప్రణాళికను రూపొందించి సత్యమును ప్రతి ఒక్క మనిషి హృదయం మీద వ్రాస్తూ నీతిని న్యాయమును పసిగట్టగలిగేటువంటి విధముగా వారి హృదయం అనే పలక మీద దేవుడు ఆత్మ ద్వారా వ్రాయిస్తూ వచ్చినటువంటి సత్యమును భంగపరచి దానిని విడిచిపెట్టి అక్రమమును, అబద్ధమును, మనుషుల పట్ల చెడ్డ కార్యములను, సత్యమును ఆటంకపరచడానికి కాలు దువ్వుతూ నిజమైన దేవునిని ఆరాధించేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టుచు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని హింసిస్తూ, వేధిస్తూ, ఆటంకపరుస్తూ, కేసులు పెడుతూ, చెరసాలలో వేస్తూ, శిరచ్ఛేదనాలు చేస్తూ ఉగ్రవాదులు చేశారు అని వీళ్ళు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకనంటే మా మతం గొప్పది, మా దేవుడు గొప్పవాడు అనే ఒక నినాదముతోటి వీళ్ళు బయటికి వస్తారు. ప్రతి గ్రంథము సెలవిస్తూ ఉన్న మాట ఏమిటయ్యానంటే దేవుడు ఒక్కడే, దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. ఆ దేవునిని వెతకడం చేతగాక, సత్యమందు నిలబడడం చేతగాక మనసున పుట్టినటువంటి సత్యమును చంపివేసుకొని అసత్యమునకు కొమ్ము కాసి అసత్యమును జరిగిస్తూ అబద్ధ ప్రచారములు చేస్తూ నిజదేవుని ఆరాధించేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు రెండవ గుంపు. వీళ్ళ పాపము కూడా పరిపక్వమైపోయింది. ఇకపోతే నామకార్థ క్రైస్తవులు. వీరు దేవుని వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేస్తారు, పాపమును మాత్రము విడవరు, పాపములోనే జీవిస్తూ ఉంటారు. సేవకులని అనుకుంటున్నటువంటి వాళ్ళు, బోధకులు అని ప్రచారములో ఉన్నటువంటి వారు, విశ్వాసులము అని చెప్పుకుంటున్నటువంటి వారు, వాళ్ళు చేస్తున్నటువంటి పాపములను బట్టి వారి అంతరంగము, వారి మనస్సాక్షి బండబారిపోతుంది. దేవుని వైపు తిరిగి మేము చేస్తున్నటువంటిది తప్పు అని పశ్చాత్తాపపడేటువంటి మనసు వాళ్ళకు ఉండదు. మూర్ఖపు ఆలోచన కలిగినటువంటి వారై పాపమును ఇష్టపడి జరిగిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క నామకార్థ క్రైస్తవులు, మేము చేస్తున్నటువంటి దానిని బట్టి ఎవరూ మమ్మల్ని ఆటంకపరచడం లేదు, మేము చేస్తున్నటువంటి పాపమును బట్టి దేవుడు మాకు ఏ శిక్ష ఇవ్వడం లేదు, మేము చేస్తున్నటువంటి పాపములను బట్టి మాకు రాబడి అధికముగానే వస్తూ ఉన్నది కానీ, ధన సమృద్ధి కలుగుతూ ఉన్నది కానీ ఏ కీడు మాకు రావట్లేదు అని అనుకునేటువంటి వాళ్ళు, కోరహు ఆలోచన కలిగినటువంటి వారు. వీరు మూడవ గుంపు. వీరు క్రైస్తవులే, పైకి కనబడడానికి చాలా మంచి పెద్ద బైబిళ్ళు కొనుక్కొని తెల్లని వస్త్రాలు ధరించుకొని పైకి మాత్రం చాలా చక్కగా అందరికీ వందనాలు తెలియజేస్తూ లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ళు వలె ఉండేటువంటి భయంకరమైన జనాంగం. వీళ్ళు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు, మతోన్మాదుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు, సత్యమును అడ్డగించు వారి కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. వీళ్ళకు వచ్చేటువంటి శిక్ష 7 రెట్లు ఎక్కువ. ఇది మూడో గుంపు. వీళ్ళందరి యొక్క పాపము పరిపక్వమైనది కనుక దేవుడు 6వ దూత బోరను ఓదడానికి సమయాన్ని ఇచ్చివేశాడు. ఇక రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. 9వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. యోహాను గారికి దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 దూతలను ఆయన చూస్తూ ఉండగా 5 దూతలు బోరలు ఊదారు. 5వ దూత బోర ఊదినప్పుడు ఒక శ్రమ భూమి మీదకి, మనుషుల మీదకి వచ్చింది. ఇప్పుడు 6వ దూత బోర ఊదాడు. ఈ 6వ దూత బోర ఊదినప్పుడు అదే దేవుని సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠం ఉన్నది. ఈ సువర్ణ బలిపీఠము దగ్గర ధూప ద్రవ్యములను పట్టుకొని, ధూపార్తిని పట్టుకొని వచ్చినటువంటి ఒక దూత ఉన్నాడు.
ఈ దూత గురించి మనం 8వ అధ్యాయంలో గతంలో ధ్యానం చేశాం. 8వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మరియు సువర్ణ దూపాతి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. ఇతను బోర్ల పట్టుకున్నటువంటి 7గురిలో ఒకడు కాదు. ఇతను ప్రత్యేకమైనటువంటి దూత. ఇతన్ని దేవుడు కేటాయించాడు. ఇతను చేయవలసినటువంటి పని ఉన్నది. ఆయన బలిపీఠము దగ్గరనే ఉన్నాడు. ఈ బలిపీఠమును భూమి మీద ధూపవేదిక అని కూడా మనం పిలుస్తాం. ధూపవేదికను, మందసమును, దేవుడు ఇంకా కొన్ని ఉపకరణాలను పరలోకమునకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఈ పరలోకమునకు వెళ్ళినటువంటి ఈ బలిపీఠమునకు, సువర్ణ బలిపీఠమునకు కొమ్ములు ఉన్నాయి. భూమి మీద కూడా ధూపవేదికకు కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ముల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దూత బిగ్గరగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రకటన చేసినటువంటి మాట కొమ్ముల దగ్గర నుంచి వినబడినట్లుగా యోహాను గారు గమనించారు. యోహాను గారు ఆ కొమ్ముల నుంచి వచ్చినటువంటి స్వరము దూతదే అని స్పష్టంగా మనకు తెలియజేసినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కొమ్ముల నుండి ఒక స్వరము అని వ్రాయబడి ఉన్నది. బలిపీఠపు కొమ్ములు, బలిపీఠము మాట్లాడడానికి సరిపోయినటువంటిది కాదు. ఆ బలిపీఠము దగ్గర ఉన్నటువంటి యాజకుడు కానీ దూత కానీ మాట్లాడవలసిందే. యాజక ధర్మములు జరిగిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క దూత పలుకుతూ ఉన్నాడు. యూఫ్రటీస్ నది మీద 4 దూతలు బంధించి ఉంచాము కదా, వారికి సమయం ఇంకా రాలేదు. మనుషులలో చంపబడడానికి అర్హులైనటువంటి వారు పాపములో పరిపూర్ణత చెందినటువంటి వారి గురించి వారిని కొంత సమయం వెయిట్ చేయమని చెప్పాం కదా. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 4 దూతలను విడిచిపెట్టమని ఆ దూత 6వ బోర ఊదినటువంటి దూతకు చెప్పాడు. ఇక్కడ 6వ దూత ఆ మాట 4 దూతలకు ప్రకటించారు. ఈ 4 దూతలు ఎవరు? 7వ అధ్యాయములో మనం చూసినప్పుడు మొదటి వచనము, అటు తర్వాత భూమి యొక్క నలుదిక్కులలో 4 దూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని. వీరు ఎప్పటి నుంచి పట్టుకొని ఉన్నారో యోహాను గారు అక్కడ స్పష్టంగా వ్రాయలేదు. ఎప్పటి నుంచో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆ వాయువులన్నిటినీ నలుదిక్కులు వేచకుండా ఆ రీతిగానే పట్టుకొని ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు అనేటువంటిది ఆధ్యాత్మికంగా యోహాను గారే మనకు తెలియజేశారు. ఎందుకనయ్యానంటే మొదటి ముద్రను విప్పదీసినది మొదలుకొని ఈ హతసాక్షుల యొక్క వధ అధికమైనది. మొదటి ముద్ర విప్పదీసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మందిరాన్ని కట్టారు. ఈ మందిరము కట్టినది మొదలుకొని ఉగ్రవాద సంస్థలైనటువంటి వారు ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ఆ దేవుని ఆలయము కట్టబడినటువంటి దేవునిని ఆరాధించేటువంటి వారిని కూడా సంహరించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. మొదటి ముద్రను విప్పదీసిన దగ్గర నుంచి కూడా వాయుమండలంలో వాళ్ళు సంచారము చేస్తూనే ఉన్నారు. 4 దూతలు మాత్రమే కాదండి, ఈ 4 దూతలతో పాటు 20 కోట్ల మంది సైన్యాన్ని దేవుడు వారికి ఇచ్చారు. అదే అపోస్తులుడైనటువంటి యోహాను గారు 16వ వచనం, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. ఇంకొక మాట కూడా చూడండి, మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచి తిని. ఈయనకి కలిగినటువంటి దర్శనములో 4 దూతలను మాత్రమే కాదు, ఆ 4 దూతలతో పాటు ఉన్నటువంటి 20 కోట్ల మంది సైన్యాన్ని కూడా చూశాడు. 7వ అధ్యాయంలో 4 దూతలే అని రాశాడు, కానీ 9వ అధ్యాయంలో సంపూర్ణముగా వారి యొక్క వివరణను స్పష్టముగా దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు గమనించడానికి పాపములో పరిపక్వమైనటువంటి వారిని, మరణము ద్వారము దగ్గర ఉన్నటువంటి వారిని, వారి పాపము మోయలేనంత బరువైనటువంటి వారిని, వీరందరూ కూడా పసిగడుతూ ఉన్నారు. ఈ 4 దూతలు మాత్రమే కాదు, 4 దూతలతో పాటు ఉన్నటువంటి 20 కోట్ల మంది కూడా, 20 కోట్ల రౌతులు కూడా
పాపములో పరిపక్వమైపోయి పాతాళమునకు వెళ్ళడానికి సిద్ధమైన వారిని గమనిస్తూనే వచ్చారు. ఇది 6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఈ నలుగురు దూతలు నలుదిక్కులను బంధించి పాపములో పరిపక్వమైనటువంటి వాళ్ళని గమనిస్తూ ఎక్కడికి వచ్చారు? యూఫ్రటీసు నది దగ్గరకు వచ్చారు. యూఫ్రటీసు నది మీద బంధించబడి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. యూఫ్రటీసు నది దగ్గరికే ఎందుకు వచ్చారు వీళ్ళు? యూఫ్రటీసు నది దగ్గర ఏమున్నది? ఒకసారి ఈ యూఫ్రటీసు నది ఏ ఏ ప్రాంతాలలో ఉన్నదో మీరు గమనించినట్లయితే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీ, సిరియా, ఇంకా కొన్ని దేశాలలో గుండా ఈ యొక్క యూఫ్రటీస్ నది ప్రవాహం జరుగుతూ ఉన్నది. ఈ యూఫ్రటీస్ నది మీదకు రావడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, ఈ యూఫ్రటీస్ నదికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారు ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఇశ్రాయేలీయుల దేశాన్ని సమూలముగా నాశనము చేయాలి అని ఆలోచన కలిగి వీళ్ళు ఇశ్రాయేలీయుల దేశముతో యుద్ధము చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. ఒకరు విడిస్తే ఒకళ్ళు, ఒకరు విడిస్తే ఒకళ్ళు ఆ దేశముతో యుద్ధము చేస్తూనే ఉన్నారు. వీళ్ళ యొక్క ఉగ్రత, వీళ్ళ యొక్క కోపం అత్యధికం అవడానికి గల కారణం ఏమిటయ్యానంటే, వీరందరూ కూడా ముస్లిం కంట్రీస్. 43 దరిదాపుగా ముస్లిం దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. వీరిలో అగ్రదేశాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి యూఫ్రటీస్ నది ఒడ్డున ఉన్నటువంటి దేశాలు. ఈ దేశాల వాళ్ళు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ ఉన్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా 7 సంవత్సరాల ఆరంభములో వచ్చినటువంటి నియంత్రణ ఆధారం చేసుకుని వాడి జ్ఞానాన్ని పసిగట్టి, సాతాను ప్రభావమును పసిగట్టి, వాడు చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఇతనే మెస్సయ్యా అని చెప్పేసి అతనికి కొమ్ము కాసినటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఈ దేశాల్లో నుంచే వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్, ఇలాంటివి కొన్ని దేశాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఉగ్రవాద సంస్థలను పోషిస్తూ ఉన్నటువంటి వారు. అందుకనే నలుగురు దూతలు వచ్చి అక్కడ ఉన్నారు. మొదట చంపబడే వాళ్ళు ఎవరయ్యా అనంటే ఈ ఉగ్రవాద సంస్థలే. ఈ నియంతకు వీళ్ళు సైన్యం, బహు బలమైనటువంటి సైన్యం. ఈ సైన్యాన్ని ఆధారం చేసుకునే వాడు అనేక దేశాలను జయించాడు. యూఫ్రటీస్ నది మీద ఉన్నటువంటి ఆ నలుగురు దూతలు ఎవరితో ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారయ్యా అంటే, ఈ ఉగ్రవాద సంస్థలను ముందు భూమి మీద లేకుండా చేయాలి, ఆ తరువాత సత్యమును అడ్డగించేటువంటి వారి మీదకి, ఆ తరువాత నామకార్థమైనటువంటి భక్తి పరుల దగ్గరికి వస్తారు. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ నలుగురు దూతలతో పాటు ఉన్నటువంటి ఆ 20 కోట్ల మంది ఎవరు? చాలామంది ఈ నలుగురు దూతలు సాతాను దూతలు అంటారు. అయ్యలారా, నలుగురు దూతలు సాతాను దూతలు అయితే ఇక్కడ దేవదూతలు అని ఎందుకు వ్రాశారు? 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ నలుగురు దూతలు దేవుని కార్యాలు కదా చేస్తూ ఉన్నది. దేవుని దూత మాట విని, దేవుడు చెప్పిన మాట విని, బలిపీఠము దగ్గర నుంచి వచ్చిన స్వరము విని కదా వీళ్ళు ప్రారంభించింది కార్యం జరిగించడం. మరి వీళ్ళు సాతాను దూతలు ఎట్లా అవుతారు? పడిపోయిన దూతలు ఎట్లా అవుతారు? వీళ్ళు దేవుని పని చేస్తున్నారండి. దేవుడు భూమి మీదకి పంపించినటువంటి శ్రమను జరిగించేటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఇవ్వబడినటువంటి నలుగురు దూతలకు ఇవ్వబడినటువంటి సైన్యం 20 కోట్లు. చాలామంది అంటూ ఉన్నారు, ఈ 20 కోట్ల మంది జరగబోయేటువంటి యుద్ధంలో ప్రపంచ దేశములన్నీ కూడా 2 భాగాలు అవుతాయి. ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ కలిపి 20 కోట్ల మంది అని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి ఒక దేశము ఇంకొక దేశం మీద మందు పాత్రలు పెట్టారు పైన. వీళ్ళు వాళ్ళ దేశంలో ఉండి బటన్ నొక్కంగానే ఆ మందు పాత్రలు పేలిపోయి దేశం అంతటా కూడా నాశనం అయిపోతుంది అనేటువంటి వాదనను కూడా తీసుకుని వచ్చారు. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. చైనా యొక్క సైన్యము సంఖ్య 21 లక్ష, భారతదేశపు ఆర్మీ సైన్యము సంఖ్య 15 లక్షల మంది. ఈ 2 తప్ప మిగిలినటువంటి దేశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్మీ వాళ్ళు అందరూ కలుపుకున్నా కానీ 2 కోట్ల మంది లేరు. ఇక అన్ని బలగాలు కలుపుకొని ఆర్మీ, నేవీ ఇంకా అన్ని బలగాలు కలుపుకున్నా కూడా 5 కోట్ల మంది సైన్యం ప్రపంచమంతటా లేరండి.
5 కోట్ల మంది సైన్యము ప్రపంచమంతటా కలిపినా కానీ లేరు. మరి 20 కోట్ల మందిని ఎక్కడి నుంచి తీసుకొని రాగలరు? కొంతమంది యుద్ధ విమానాలు అంటున్నారు. ఆ మాట ఎందుకు చెప్తున్నారయ్యా అనంటే 17వ వచనము నుంచి 19వ వచనం వరకు కూడా ఆ గుర్రముల నోళల్లో నుంచి అగ్ని, దోమ, గంధకము బయటికి వచ్చి మనుషులను దహించి వేస్తూ ఉన్నాయి కనుక ఇవి యుద్ధ విమానాలు అనుకుంటున్నారు. ఒక్క మాట మీరు శ్రద్ధ కలిగి ఆలోచన చేయండి. విమానాల్లో పెట్టబడేటువంటిది అగ్ని మాత్రమే. ధూమము, గంధకము భూమి మీద దొరకదు సహోదరులారా. ధూమము, గంధకము అనేటువంటివి రెండు కూడా పాత నిబంధన కాలంలో సొదొమ, గొమొర్రా అనేటువంటి పట్టణాల మీదకి పరలోకము నుంచి దిగి వచ్చింది. మీరు గంధకము ఎక్కడ వెతికినా దొరకదు, అది అగ్నిగుండములోనే దొరుకుతుంది. ఇక దేవుడు కురిపించినటువంటి ఆ సొదొమ, గొమొర్రా పట్టణముల మీద కురిపించిన గంధకము కూడా అటువంటిదే. అంటే నరకములో ఉండేటువంటి యాతనను దేవుడు భూమి మీద చూపించబోతూ ఉన్నాడు. నరకంలో ఉన్న గంధకాన్ని దేవుడు భూమి మీద మనుషుల మీదకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. వారి శరీరములతో ఉండగానే ఆ యొక్క శ్రమను అనుభవించబోతూ ఉన్నారు. అయ్యలారా, ఇది బహుభయంకరమైనటువంటిది. మనుషులు తట్టుకోలేక సెకండ్ల పాటులో బూడిదగా మారిపోయేటువంటి ప్రక్రియ. వాళ్ళ పాపము పరిపక్వమైంది. వాళ్ళని దేవుడు తూనికలో పెట్టి చూసినప్పుడు వాళ్ళ పాపము బరువుగా కనబడింది. ఇక మీదట వాళ్ళు భూమి మీద బ్రతకడానికి అవకాశం లేదు అని దేవుడు నిర్ణయించిన తరువాతనే వాళ్ళ మీదకు అగ్ని, దోమ, గంధకాలు వస్తూ ఉన్నాయి. నా మాటలు కొంచెం స్పష్టంగా శ్రద్ధ కలిగి ఆలోచించేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 20 కోట్ల మంది యుద్ధ విమానాలు కాదండి, దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి సైన్యం. దేవునికి సైన్యం ఉన్నది తెలుసు కదా. సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి సైన్యము ఉన్నారు. ఆ సైన్యము యొక్క లెక్క కూడా బైబిల్లో కొన్ని చోట్ల వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సైన్యము రథముల సంఖ్య అని వ్రాయబడి ఉన్నది. సహస్రములు, సహస్రములు అనేటువంటి లెక్క కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. 68వ అధ్యాయము 17వ వచనం, దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు అనే మాట కీర్తనల గ్రంథకర్త వ్రాశారు. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు కూడా పేతురు గారు మల్కు అనేటువంటి ఒక సైనికుని చెవి తెగనరికినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పేతురు గారితో ఒక మాట అంటూ ఉన్నాడు. 26వ అధ్యాయము 53వ వచనము, ఈ సమయమున నేను నా తండ్రిని వేడు కొనలేననియు, వేడు కొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచు ఉన్నావా అని అంటూ ఉన్నాడు. సహోదరులారా, దేవునికి సైన్యం ఉన్నది. ఈ సైన్యము మనుషుల కంటికి కనబడదు. మీకు ఇంకా కొంచెం విడమర్చి చెప్పాలి అని అంటే, ఈ అగ్ని గంధకాలను సొదొమ గొమొర్రా మీదకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఈ సైన్యం. వారు ఆ కాలంలో మనుషులకు కనబడలేదు. ఇదిగో 6వ దూత కాలములో, 6వ దూత బూర కాలములో కూడా మనుషులకు కనబడరు. కనబడేదంతా ఏంటయ్యా అనంటే అగ్ని, దోమ, గంధకము మాత్రమే మనుషులకు కనబడతాయి. నా మాటలు స్పష్టంగా వాక్యానుసారంగా ఉన్నవా లేదా అని కూడా పరిశీలన చేయండి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అయితే ఈ 20 కోట్ల మంది ఎవరు అనేటువంటిది యోహాను గారు స్పష్టంగా మనకు వ్రాశారు. 17వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణమును, నీలవర్ణమును, గంధక వర్ణముల మైమరువులు ఉండెను. 3 రకాల మైమరువులు ఉన్నాయి. ఈ 3 రకాల మైమరువులు, ఒకటేమో అగ్ని, ఎరుపు వర్ణము, రెండవది ధూమము, నీలవర్ణము, మూడవది గంధక వర్ణము. ఈ 3 రకాల మైమరువులు ఆ 20 కోట్ల మంది సైన్యానికి దేవుడు ఇచ్చాడు. ఈ 20 కోట్ల మంది ఒకే రీతిగా లేరు. 20 కోట్ల మందిని 3 భాగాలు చేశారు. ఈ 3 భాగాలలో ఒకరేమో ఎరుపు వర్ణపు మైమరువు కలిగి ఉన్నారు, ఇంకొకళ్ళేమో నీలవర్ణపు మైమరువు కలిగి ఉన్నారు, ఇంకొకరేమో గంధక వర్ణపు మైమరువు కలిగి ఉన్నారు. గంధకము అనగా
అగ్ని మనకు తెలుసు. అగ్ని కంటే బలమైనటువంటిది ధూమవర్ణము, ధూమము కంటే బలమైనటువంటిది గంధక వర్ణము, దీనికంటే బలమైనటువంటిది వేండ్రము. అగ్ని యొక్క బలము మనందరికీ తెలుసు. నీలము, ధూమము అనేటువంటిది, గంధకము అనేటువంటిది మనుషులను ఉన్నపాటున బూడిద చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటివి. ఎముకలను సైతము కూడా పిండి చేసి సున్నపు ముద్దగా మార్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటివి. వీరెండిటికంటే కూడా సొదొమ గొమొర్రాలో మనం చూసినప్పుడు ఆ వీడియోలు మనకి ఈ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. సొదొమ గొమొర్రాలో కురిసినటువంటి గంధకము బహుబలమైనటువంటిది. ఆ గంధకము తప్ప భూమి మీద మరి ఎక్కడా గంధకము లేదండి. మరి గంధకము కురిసింది అనంటే ఇవి విమానాలు అని, సైన్యము అని ఎట్లా చెప్పగలుగుతూ ఉన్నారు? సైన్యమే అసలు అంత బలమైన సైన్యం ప్రపంచమంతటా వెతికినా లేరు. ఇక 20 కోట్లు విమానాలను సిద్ధపరచాలి అనంటే అది సాధ్యమయ్యేటువంటి పనేనా? వీరు ఖచ్చితంగా దేవుని సైన్యమే. వీరి యొక్క ఆకారములు 3 రకాల మైమరువులతోటి ఉన్నారు. వీటి యొక్క తలలు సింహపు తలల వంటివి. వీటి నోళ్ళల్లో నుంచి అగ్ని, ధూమ, గంధకములు బయలువెడలుచూ ఉండెను. వీటి నోట నుంచి వస్తూ ఉన్నది ఆ అగ్ని, ధూమ, గంధకము. ఎవరిని దేనితోటి చంపాలి? అగ్ని చేత ఎవరిని చంపాలి, ధూమము చేత ఎవరిని చంపాలి, గంధకము చేత ఎవరిని చంపాలి అనేటువంటిది దేవుడు ముందుగానే నిర్ణయించి వాళ్లకు పంపించాడు. వీరు భూమి మీదకు వచ్చి ఈ జరిగిన 6 సంవత్సరాల కాలములో వారు చేయవలసినటువంటి పనిని, ఎవరిని సంహరించాలి అనేటువంటి దానిని స్పష్టంగా తెలుసుకొని ఉన్నారు. అయితే వీరికి దేవుడు ఇచ్చినటువంటి పని గంట మాత్రమే. ఇక్కడ చూడండి, ఒక మాట వ్రాయబడి ఉన్నది 15వ వచనము. మనుషులలో 3వ భాగము సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఒక్క గంట మాత్రమే ఈ 4 దూతలు ఆ 20 కోట్ల మంది పనిచేసేది. ఆ గంటలో వాళ్ళు చేసిన పని ఏమిటయ్యా అనంటే, సంహరించినటువంటి సంఖ్య ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది. అగ్ని చేత పాపములో ఉన్నటువంటి వారు కూడా 3 భాగాలు చేయబడ్డారు. అగ్నికి సరిపోయేటువంటి వాళ్ళు కొంతమంది కాదండి. వీళ్ళు అగ్ని చేత మాత్రమే కాదు, దీనికంటే బలమైనటువంటి దానితో వీళ్ళని శిక్షించాలి అనేటువంటి శిక్షను పొందుకున్నటువంటి వాళ్ళు 2వ గుంపు. కాదండి, వీళ్ళకి నీలవర్ణము కూడా సరిపోదు, గంధకములతో వీళ్ళని దండించాలి అని నిర్ణయింపబడినటువంటి వాళ్ళు 3వ గుంపు. ఈ 3 గుంపులలో మొదట ఉన్నటువంటి వాళ్ళు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులు సంహరించబడిన తరువాత నియంతక సైన్యం లేదు. నా మాటలు కొంచెం వాక్యానుసారముగా మీరు చూడాలని పదే నేను చెప్తూ ఉన్నాను. ఈ యొక్క 6వ దూత బూరకాలం అయిపోయిన తర్వాత నియంతక సైన్యము లేదు. ఇక ఉన్నది వాడికి 1 సంవత్సరం మాత్రమే. 6 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇక 7వ సంవత్సరం మాత్రమే ఉన్నది. ఈ 7వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు 7వ ముద్రలో 7వ దూత బూరకాలమును జరిగింపబోతూ ఉన్నాడు. ఈ 7వ దూత బూరకాలములో 7 పాత్రలు పట్టుకొని మరలా 7 దూతలు వచ్చారు. 12 నుంచి 18 నెలల వరకు ఈ యొక్క పాత్రల ప్రభావము భూమి మీద ఉండబోతూ ఉన్నది. ఈ పాత్రలన్నీ కూడా సంవత్సరం లోపే అయిపోతాయి. కానీ 13వ నెల నుంచి 18వ నెల వరకు ఆ పాత్రల వలన కలిగినటువంటి శవాలను శుద్ధి చేయడానికి ఇశ్రాయేలీయుల దేశానికి 6 నెలల సమయాన్ని దేవుడు అధికముగా అనుగ్రహించాడు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ 6వ దూత బూరకాలములో ఉగ్రవాదులు అందరూ కూడా సమూలముగా నాశనం అయిపోయిన తర్వాత ఈ నియంతకు సైన్యం లేరు. ఈ నియంత హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము చేయాలి. ఎవరితోటి చేయాలి? ఇది ఇశ్రాయేలీయులతోటి చేయాలి. ఇశ్రాయేలీయులతోటి యుద్ధము చేయడానికి వీడికి సైన్యము లేనందువలన నియంత నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, సాతాను నోట నుండి 3 అపవిత్రమైనటువంటి ఆత్మలు కప్పల రూపంలో బయటికి వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి దేశపు రాజులందరినీ కూడా పోగు చేయడానికి వారి దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడుకున్నాయి. 16వ అధ్యాయము 13 నుంచి
మరియు ఆ గడసర్పము నోట నుండి, క్రూరమృగపు నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ వీడికి సైన్యం లేరు. వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యము ఈ 6వ దూత బోరకాలంలో సమూలముగా పరలోకము నుంచి దేవుడు పంపించినటువంటి ఆ 4 దూతలతో పాటు ఉన్న 20 కోట్ల మంది సమూలముగా నాశనం చేశారు గంటలో. మీరు ఇంకా స్పష్టంగా గమనించండి. యూఫ్రటీస్ నది పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళే. అందుకనే ఈ 4 దూతలు మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి ఆ సంహారము ఆ ముస్లిం కంట్రీస్లో ఉన్న ఉగ్రవాదుల దగ్గర నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత సత్య విరోధుల దగ్గరకు వెళ్ళారు. ఆ తర్వాత నామకార్థమైనటువంటి భక్తి పరుల దగ్గరకు వచ్చారు. అయితే వీడి సైన్యము లేకపోయినందువలన సాతాను నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, నియంత నోట నుండి 3 అపవిత్రమైన ఆత్మలు బయటికి వచ్చి దేవుని యొక్క మహాదినము వస్తూ ఉన్నది. ఒక దినము, ఆ దినమున భయంకరమైనటువంటి యుద్ధము జరగబోతూ ఉన్నది. ఇశ్రాయేలీల దేశం సురక్షితముగాను, ప్రపంచంలో ఉన్నటువంటి నీతిని అనుసరించి ప్రతి వ్యక్తి కూడా క్షేమముగాను, క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డలుగాను, రాజులైన యాజక సమూహముగాను ఉండబోయేటువంటి దినము రాబోతూ ఉన్నది. అక్కడ నుండి 1000 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేయబోతూ ఉన్నాడు. అయితే ఈ యుద్ధములో వాడికి సైన్యము లేనందువలన ప్రపంచంలో ఉన్న ప్రతి రాజు దగ్గరికి అపవిత్రాత్మలను పంపించాడు. ఎట్లాగూ ఆ 4 దూతలతో పాటు ఉన్నటువంటి 20 కోట్ల మంది సైన్యము తీసుకుని వచ్చి పాపములో పరిపక్వమైనటువంటి మనుషులు, ఉగ్రవాదులు, సత్యవిరోధులు, నటించేటువంటి భక్తిపరులు, వీళ్ళ ముగ్గురిని 3 రకాలుగా సంహరిస్తూ ఉండగా, ఒకవేళ వీళ్ళు ప్రజల్లో ఉన్నారే అనుకోండి, నీతిమంతుల మధ్యలో ఉన్నారే అనుకోండి, ఆ గుర్రములు వాటి నోట నుంచి వచ్చేటువంటి అగ్ని కానీ, ధూమము కానీ, గంధకము కానీ, వాటి ప్రభావము వలన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు సంహరింపబడకుండా ఉండులాగున ఈ గుర్రములకు తోకలు కూడా ఉన్నాయి. ఈ తోకలు పాముల వలె ఉండి పాముల యొక్క తలల వంటి తలలు వాటికి ఇవ్వబడ్డాయి. వీటితోటి 10 మందిలో ఈ యొక్క దేవుని విరోధి లేదా సత్యమును అడ్డగించువారు, నటించేటువంటి వారు ఉన్నా, సంఘములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, రెస్టారెంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బస్సుల్లో ఉన్నా, విమానంలో ఉన్నా, ఆ గంటలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని ఈడ్చుకొని వచ్చి అగ్నితోనో, గంధకముతోనో, ధూమముతోనో వాళ్ళను సంహరించి వెళ్ళేటువంటి కార్యక్రమము జరిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రక్రియ బహుభయంకరమైనటువంటిది. వారిలో నుంచి ఈ తోకలు సపరేట్ చేస్తాయి. ఈ ప్రత్యేకించి ఈ ఇవ్వబడినటువంటి గుర్రములకు ఇవ్వబడినటువంటి ఆ తోకలు ప్రత్యేకంగా ఆ కార్యక్రమం కోసమే ఇవ్వబడినాయి. ఆ తోకలతోటి వారిని ప్రత్యేకించి పక్కకు తీసుకొని వచ్చి అగ్నితోనో, ధూమముతోనో, గంధకముతోనో సంహరించి దేవుని యొక్క కార్యాన్ని జరిగించి వెళ్ళిపోయేటువంటి క్రమాన్ని అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. సహోదరులారా, నా మాటలు శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి ఆలోచించండి. అగ్ని, ధూమ, గంధకాలు బహుభయంకరమైనటువంటివి. వాటి వలన మనుషులలో 3వ భాగం సంహరించబడ్డారు. ఈ మనుషులను సపరేట్ చేయడానికి భూమి మీద వరకు దిగి వచ్చినటువంటి ఈ యొక్క గుర్రములు సింహముల తలల వంటివి. వాటికి తోకలు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి బైబిల్లో ఈ యొక్క 9వ అధ్యాయాన్ని ప్రకటన గ్రంథంలో చదవండి. 1కి 10 సార్లు చదవండి. స్పష్టమైన ఆలోచనకు రండి. ఇంత భయంకరమైనటువంటి శ్రమ జరిగినా, ఇంత భయంకరమైనటువంటి సంహారము జరిగినా కొంచెం క్షుణ్ణంగా శ్రద్ధ కలిగి ఆలోచన చేద్దాం. వీరు చంపబడినటువంటి ఈ 3వ వంతు మంది పాపములో పరిపక్వమైనటువంటి వాళ్ళు. అగ్నిధూమ గంధకాలు వచ్చినాయి. ఆ గుర్రముల నోట నుండి వచ్చినటువంటి దేవుని సైన్యము నోట నుండి వచ్చినటువంటి ఆ 3 రకాల దెబ్బల చేత మనుషులలో 3వ వంతు మంది చనిపోయారు. చనిపోయిన తరువాత ఇక్కడ కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి చూడండి.
9వ అధ్యాయము 20 నుంచి చదువుతూ ఉన్నాను. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివైన బంగారు, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. ఆప్షన్ చూడండి, మారు మనసు పొందడానికి అవకాశం ఉన్నదండి. మారు మనసు పొందడానికి దేవుడు వారికి అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఈ 1/3 వంతు మంది మనుషులు చనిపోయిన తర్వాత మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళ ఎదుటనే వీళ్ళు దహించబడ్డారు, సంహరించబడ్డారు, కాలిపోయారు. అగ్నితోనో, గంధకముతోనో, దోమముతోనో సంహరించబడ్డారు. చనిపోయినటువంటి వీళ్ళను చూసినా కానీ వీళ్ళు ఏమంటారో తెలిసిన, ఇదేదో ప్రకృతి వైపరీత్యములండి. ఈ ప్రకృతి వైపరీత్యము నుంచి మేము ఆరాధిస్తున్నటువంటి మా కులదైవము మమ్మల్ని రక్షించెను, మేము చేసుకున్నటువంటి బంగారు ప్రతిమ మమ్మల్ని రక్షించెను, మా యొక్క పితరుల పారంపర్యాచారముగా వచ్చినటువంటి మా యొక్క కులదైవము మమ్మల్ని రక్షించెను అని చెప్పేసి వాళ్ళ చేతులతో చేసుకున్నటువంటి విగ్రహములకు పూజ చేయకుండా ఉండరు. మరి వీళ్ళని ఎందుకు చంపలేదు దేవుడు? వీళ్ళ యొక్క పాపము పరిపక్వం అవ్వలేదు. అబ్రహాముతో దేవుడు అంటారు కదా, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు అని, సొదొమ గొమొర్రా యొక్క మనుషుల యొక్క పాపము సంపూర్ణమైనది అని. కొన్ని చోట్ల దేవుడు తన యొక్క ఉద్దేశమును ఏ రీతిగా మనుషులకు తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు అనేది ఆయన నోట నుండి ఆయనే చెప్పారు. మనుషులు పాపము సంపూర్ణమైనప్పుడు ఆ పాపమే వారి మీద నిందారోపణ చేసి వారు చేసినటువంటి మోసములను బట్టి, వారు చేసినటువంటి అక్రమమైన కార్యములను బట్టి వారి నిమిత్తము చేయబడిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ ప్రార్థనను విని ఆలకించి వారిని ఏ రీతిగా సంహరించాలి అనేటువంటిది దేవుడు తీసుకునేటువంటి నిర్ణయము. అయితే పాపము పరిపక్వం అయ్యేటంత వరకు దేవుడు ప్రేమ కలిగి ఎదురు చూస్తూనే ఉంటాడు. చాలామంది అంటారు, ఈ పాపంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు ప్రేమించాడు కదా అని అంటే కొంత కొలమానం ఉన్నదండి, కొంత కొలమానం ఉన్నది. ఆ కొలమానం గురించి మనము దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో చూడవచ్చు. ఇక్కడ బెల్షస్సరు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. దేవుని యొక్క ఉపకరణములతో, ఉపపత్నులతో విందు చేసుకుంటూ ఉన్నాడు. అది బహు భయంకరమైనటువంటిది. దేవుని పాత్రలతోనే విందు చేసుకుంటేనే ఇతనికి దేవుడు శిక్ష విధించాడు. ఇక దేవుని బిడ్డలు ప్రాణాలు తీసినటువంటి వారిని, దేవుని బిడ్డల ప్రాణాలను విసికించినటువంటి వారిని, చెంపల మీద కొట్టే వాళ్ళని, చెరసాల్లో వేయించే వాళ్ళని, స్వార్థ ప్రకటిస్తుండగా ఆటంకపరిచినటువంటి వాళ్ళని ఇక మీ మనసుకు విడిచిపెడుతూ ఉన్నాము. ఎంత ఎక్కువ ప్రతిదండన మీరు పొందుకోబోతూ ఉన్నారో. అయితే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములతో ఈ విందు చేసుకుంటున్నటువంటి రాజు విందు క్రమములో ఉండగా ఒక చేయి వచ్చి గోడ మీద వ్రాసి ఉన్నది మెనే మెనే టెకిల్ ఉఫారిసిన్ అని, అనగా త్రాసులో తూయబడినప్పుడు నీవు దేవుని దృష్టిలో తేలికైపోయావు, పరిశుద్ధమైన కార్యములు లేవు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే తత్వము నీలో లేదు, నీ జీవితకాలం అంతయు కూడా సుఖభోగములను అనుసరించి నడిచావు, శ్రేష్టమైనటువంటి దేవుని చిత్తము వైపు, దేవుని కార్యము వైపు నువ్వు చూడలేదు, దేవునికి కోపము తెప్పించే పనులు, పాపము నువ్వు చేశావు కనుక ఈ రాత్రే దేవుడు నిన్ను తీర్పు తీర్చి నీ రాజ్యమును వేరొకరికి ఇవ్వబోతూ ఉన్నాడు అని దానియేలు గారు ఆ రాజుకి రాయబడినటువంటి వ్రాత యొక్క వివరణ తెలియచేశాడు. ఆ రీతిగానే ప్రతి మనిషిని కూడా దేవుడు కొలత వేస్తాడు. ఆ కొలత వేసినప్పుడు అతడు చేసినటువంటి పాపమును బట్టి పాపము బరువు ఎక్కువైపోయి నీతి క్రియల బరువు తేలిపోయినందువలన మనిషి బ్రతకడానికి వీలు లేదు. ఇక ఇతని పాపం పరిపక్వమైంది, ఇతడు మరణమునకు సమీపించి ఉన్నాడు అని దేవుడు నిర్ణయించి వాని మీదకి మరణమును పంపిస్తాడు. ఆ రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కొలత వేస్తాడండి. ఏ ఒక్కరిని కూడా అన్యాయముగా శిక్షించే దేవుడు కాదు. వారు చేసిన పాపములను బట్టే ఇక్కడ శిక్షిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు ఇంత క్రమము వాళ్ళ కన్నుల ఎదుట జరిగిన ఇద్దరు సాక్షులు ఆ కాలంలో భూమి మీద ఉన్నారు. ఈ ఇద్దరు సాక్షులు యావత్తు ప్రపంచమంతటా కూడా ఉన్న ప్రతి క్రైస్తవునికి,
మారు మనసు పొందుతూ ఉన్నటువంటి వారికి, దేవుని యొక్క క్రియలకు భయపడుతూ ఉన్నటువంటి వారికి మాదిరిగా మార్గాన్ని చూపించి పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి, సార్వత్రిక సంఘములోనికి వాళ్ళను చేరుస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ ఇద్దరు సాక్షులు. ఈ ఇద్దరు సాక్షులే చెప్తారు, ఇదిగో ఈ శ్రమ దేవుడే పంపించాడు, మేము ఆరాధిస్తున్నటువంటి యెహోవా దేవుడే, సైన్యములకు అధిపతియగు యెహోవానే పంపించాడు, ఆయన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇద్దరు సాక్షులు ఈ మాట ప్రకటన చేస్తారు. మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తారు. వాళ్లకు రక్షకుడు ఎట్లా అయ్యాడు అనేటువంటిది ముందు ముందు వాక్యాలలో మనం చూస్తాం. సహోదరులారా, ఈ సాక్ష్యము విని కూడా ప్రజలు ఏమంటారయ్యా అంటే, కొంతమంది వీళ్ళ దేవుడే ఇదంతా చేశాడంట, అసలు వాళ్ళని వాళ్ళ దేవుడిని లేకుండా చేద్దాము అని చెప్పేసి నీ అంతా అబద్ధ ప్రవక్త సాతానుగాడు ముగ్గురు కూడా మరలా కంకణము కట్టుకొని యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి రాజులను పోగు చేసుకుంటారు. ఎందుకనంటే మా దేశంలో ఇన్ని కోట్ల మంది చనిపోయారు, మా దేశంలో ఇన్ని కోట్ల మంది చనిపోయారు అని లెక్కలు కట్టుకున్నప్పుడు ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది సంహరించబడ్డారు అని తెలుసుకొని ప్రతి దేశము కూడా ఈ మాట విని మా దేవుడే, మేము ఆరాధిస్తున్న దేవుడే ఉగ్రతను పంపించి ఈ కార్యాన్ని జరిగించాడు అని చెప్పినందువలన వీరిని సమూలముగా నాశనం చేయాలి, ఇశ్రాయేలీల దేశాన్ని లేకుండా చేయాలి, ఆ దేవుని ఆలయం భూమి మీద లేకుండా చేయాలి అని గడ్డిపోచ లాంటి ఆలోచన చేస్తారు. దేవుని మీద ఇలాంటి ఆలోచన చేయటం హాస్యాస్పదం కదా. అయితే ఇటువంటి ఆలోచన చేసి వాళ్ళు యుద్ధమునకు రావడమే హర్మెగిద్దోన్ యుద్ధము. ఈ యుద్ధం గురించి ముందు ముందు మనం మాట్లాడుకుంటాం. ఈ హర్మెగిద్దోన్ యుద్ధము నెక్స్ట్ ఇది జరిగిన సంవత్సరానికి జరుగుతుంది. అయితే వీరందరూ ఏకము కావడానికి ఒకే ఒక కారణము, ఈ యొక్క 6వ దూత బోర కాలంలో 3వ వంతు మంది మనుషులు చనిపోవడమే. సహోదరులారా, చివరిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, నామకార్థ క్రైస్తవులు, భక్తిని నటించేటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుకొని మనం ముగిద్దాం. నేను అడుగుతాను, దేవుడు మనకు ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన ప్రాణమును కూడా అంతగా ప్రేమించలేదు, దానిని మన కోసం దారపోశాడు. సిలువలో ఆయన రక్తం అంతటిని దారబోసి మన పాపములను మన నుంచి దూరపరచి ఆయన రక్తములో మనల్ని కడిగి శుద్ధీకరించి నా వారసులు అని చెప్పేసి మనకు పేరు పెట్టాడు. నేనంటాను, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన తర్వాత శరీర సుఖముల కోసము ఈ గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టుకోవటం ఏంటండి? ధనము మీద వ్యామోహము కలిగి, ధనము మీద ఆశ కలిగి దేవుని మార్గాన్ని విడిచిపెట్టుకోవటం ఏంటండి? నోటిని కంట్రోల్లో పెట్టుకోలేని క్రైస్తవులారా, మీ మాటల వలన ఎదుటి వాళ్ళను బాధ పెట్టి మీరు ఏమి ఆనందం పొందుకుంటున్నారు? మీరు పొందుకుంటున్నటువంటిది ఆనందం కాదు, శాపం పొందుకుంటున్నారు. దేవుని బిడ్డలను నిందించినటువంటి వారితోనూ, వారిని చంపేసేటువంటి ఉగ్రవాదుల కంటేనూ మీరు చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టడమో చంపడమో ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతారు. కానీ మీరు సంఘములలో ఉండి ప్రతి దినము అనేక మందిని సంహరిస్తూ ఉన్నారు కదా. వ్యభిచారపు మనసు కలిగినటువంటి స్త్రీలు సంఘములలో లేరా? వ్యభిచారపు ఆలోచన కలిగినటువంటి సేవకులు లేరా? వారి ద్వారా ఎంతమంది అగ్నిగుండానికి ఈడ్చబడుతూ ఉన్నారు? సంఘాలలో ఎంత ఆత్మ, దేవుని ఆత్మ ఎంత అల్లాడిపోతూ ఉండగా పరిశుద్ధులు తెలుసుకొని కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండగా నీ కుటుంబం గురించి కానీ నీ బిడ్డల గురించి కానీ ఆలోచన చేయక శరీర సుఖము కోసము పడగలు విప్పి నీ పాపమును పరిపక్వము చేసుకోవడానికి తొందరపడుతూ ఉన్నావు సహోదరి సహోదరుడా. ఎంత భయంకరమైనటువంటి శాపాన్ని శ్రమను కొని తెచ్చుకుంటున్నావో తెలుసా? చాలామంది సాక్ష్యాలు వింటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి బోధకుల్లోనే చాలామంది తప్పు మార్గంలో నడుస్తూ ఉన్నారు. విశ్వాసులు ఇక చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ ఆదివారం మాత్రమే భక్తిపరులు, మందిరంలో ఉన్నంతసేపు మాత్రమే భక్తిపరులు, బయటికి వచ్చిన తర్వాత సాయంత్రానికి శరీరం అంతా మత్తుకి అలవాటు చేస్తారు. ఏదో ఒకటి మద్యపానమో ధూమపానమో డ్రగ్సో ఏవో ఒకటి అలవాటు చేసి రెస్ట్ అండి అంటారు. సహోదరులారా, దేవుడు మనల్ని మంచినీళ్ళతోటి కడగలేదండి, ఆయన రక్తముతోటి కడిగాడు. ఆ విలువ తెలియడం లేదు క్రైస్తవ్యానికి.
నీ బిడ్డల కోసం ప్రార్థించడం లేదు, నీ భర్త కోసం ప్రార్థించడం లేదు, నీ భార్య కోసం ప్రార్థించడం లేదు, నీ తల్లిదండ్రుల కోసం ప్రార్థించడం లేదు. రేపు వాళ్ళు ఈ యొక్క ఉగ్రతలో ఉంటే, వారి పాపము పరిపక్వమైతే, ప్రతి దినము పాపమునకు అలవాటు పడి నువ్వు బానిసమైపోయి పాపములోనే జీవిస్తూ మార్చబడని, మార్పు లేని హృదయము కలిగినట్లు, అండబారిన హృదయము కలిగినటువంటి వాడవు నీవైతే నీ పరిస్థితి ఏమిటి? ఆ గంటలో పంపబడినటువంటి 20 కోట్ల మంది ఎంతమందిని, ఒక్కొక్కళ్ళు ఎంతమందిని చంపగలరో తెలుసా? ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఆ సైన్యము 20 కోట్ల మంది. 20 కోట్ల మంది 1/3 ప్రజలను చంపాలి అని అంటే 20 కోట్ల మంది ఎంతమందిని చంపాలి? అంతమందిని కూడా ఆ గంటలోనే చంపేస్తారు. వాళ్ళు ఆ గంటలోనే సంహారం చేస్తారు. ఇది భయంకరమైనటువంటి ఉగ్రత. కుటుంబంలో ఉన్నవారు దేవుని నమ్ముకున్నారో లేదో తెలియదు. నీ కుటుంబంలో ఉన్న బిడ్డలను చూసి నువ్వు వాళ్ళు చేస్తున్న తప్పు క్రియలను బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి అల్లరితో కూడిన ఆటపాటలను బట్టి, స్వరశోక్తులను బట్టి, దేవుని వాక్యము చదవకుండా, ప్రార్థన చేయకుండా, విచ్చలవిడితనానికి తెరతీసి పాపమును ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులారా, నీ కన్నుల ముందనే దేవుడు వారిని సంహారానికి అప్పగిస్తూ ఉండగా ఏమి చేయగలవు నువ్వు? దేవుని కంటే బలవంతుడువా? దేవుని శ్రమను ఆటంకపరచడానికి నీ దగ్గర ఏమైనా కానీ బలమున్నదా? ఏ పాటి వాళ్ళము మనము? దేవుని చేతితో చేయబడిన వాళ్ళం కాదా? దేవుడు తిరిగి రమ్మని పిలిస్తే ఆ పిలుపుకు ఒక్క సెకను కూడా లేటు కాకుండా తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళి నిలబడేటువంటి నీటి బుడగలాంటి జీవితం కాదా? గర్వముతోనూ అహంకారముతోనూ విర్రవీగిపోతూ ఉన్నటువంటి మనుషుల మీదకి వస్తూ ఉన్నటువంటి రెండవ శ్రమ ఈ భయంకరమైనటువంటి సంహారము. ఐగుప్తు దేశంలో తొలిచూలుని చంపడానికి దేవుడు సంహారకుని పంపించాడు. ఆ సంహారకుని వచ్చి తల్లిదండ్రుల ముందే తొలిచూలు కుమారుని చంపివేస్తూ ఉండగా వాళ్ళు పడుతూ ఉన్నటువంటి బాధను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంతకంటే అధికమైనటువంటి బాధను పడతావు. కనీసం వాళ్ళకు చనిపోయిన దేహాలన్నా దొరికినాయి, అవి కూడా దొరకవు. ఈ 6వ దూత బూరకాలంలో అవి కూడా ఉండవు. సహోదరులారా, బుగ్గి అయిపోవడమే, బూడిద అయిపోవడమే. మీ అందరికీ ప్రేమపూర్వకంగా బ్రతిమలాడుకుంటున్నటువంటిది ఏమిటంటే, మీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి, తాగుబోతుల గురించి ప్రార్థన చేయండి, వ్యభిచారుల గురించి ప్రార్థన చేయండి. వాళ్ళతో వైరం కంటే కూడా ప్రేమ కలిగి ప్రవర్తిస్తూ ప్రార్థించడమే మేలు. నీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి, స్త్రీలైనటువంటి వారి గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చాలా అవసరం. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇశ్రాయేలీయులు సమకూర్చబడ్డారు. మందిరం కట్టడమే ఆలస్యం అండి. ఈ చెప్పుకుంటున్నటువంటి ఈ శ్రమలు, తెగుళ్ళు, ఇవన్నీ కూడా, ఈ సంహారాలన్నీ కూడా ఒక్కొక్కటి 7 సంవత్సరాల్లో రాబోతూ ఉన్నాయి. అయితే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ పాపము లేకుండా జీవించేటువంటి పరిశుద్ధుడు అగ్నిలో నిలబడ్డా కానీ వానికి ఏమి హాని ఉండదు. అగ్ని గంధకాలు చుట్టూ ఉన్నా కానీ ఆ వ్యక్తి వెంట్రుకలు కూడా కాలవు. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, అనేక మంది ద్వారా నిరూపించినటువంటి కార్యము. భయపడవలసిన అవసరం లేదు క్రైస్తవులారా. మనం భయపడవలసినటువంటిది, ఏడవలసినటువంటిది మన కుటుంబం రక్షణలోనికి వచ్చిందా లేదా? మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామా లేదా? నీ కుమారులు, నీ కుమార్తెలు ఈ సంహారకుని చేతిలోనికి వెళ్ళిపోతే నీకు తెలియకుండా ఏం పాపం చేస్తున్నారో వాళ్ళు, నీకు తెలియకుండా దేవునిని ఎంత దుఃఖపరుస్తూ ఉన్నారో ఒకసారి వారి పక్షమున ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వారి కోసం కన్నీరు కార్చండి, ఎడతెగక ప్రార్థన చేయండి. మన ప్రార్థన ఎన్నటికీ నీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పకుండా మన ప్రార్థనకు ప్రతిఫలమును అనుగ్రహిస్తారు. వారి మనసులు మారులాగున మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. చివరిగా ఒక మాట, ఈ ప్రార్థనలో మాతో పాటు కలిసి ప్రార్థిస్తాము అనేటువంటి వారి గురించి ఒక మాట మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ వాట్సాప్ వేదికగా మీ యొక్క ఫోన్ నెంబర్స్ని వాట్సాప్లో జతపరచండి. మీ ప్రార్థన అవసరతలను తెలియజేయండి. ఇక్కడ కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి. బ్రదర్, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, మీరు ఇచ్చేటువంటి ఆ ప్రార్థన అవసరతల కోసం కూడా దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తాము అనేటువంటి వారు ఉంటే దయచేసి ఈ వాట్సాప్లో మీ నెంబర్ను జతపరచండి. కొన్ని ప్రార్థన అవసరతలను మీకు పంపిస్తాం, వాటి కోసం ప్రార్థన చేయండి. మన కోసం దేవుని యొక్క
కుడి పార్శ్వమును ఉండి ప్రార్థన చేస్తూ ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు మనము కూడా ప్రార్థనా పరులముగా దేవుని సన్నిధిలో మన ప్రార్థన మనం చేయవలసినటువంటి బాధ్యత ప్రకారము ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉందాం. దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక. వందనాలు. సెలవు తీసుకుందాం.